హలో అండి. నా పేరు డాక్టర్ శిల్ప. గిఫ్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ భీమవరం. ఈరోజు మనతో ఒక పేషెంట్ ఉన్నారు. సో, పిల్లలు లేరని చెప్పి తనొచ్చారు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌లకి ఎళ్ళామనమాట. ఎందుకంటే ఎగ్ చాలా తక్కువుంది. టైమ్ వేస్ట్ చేస్తే ఎగ్, స్పెర్మ్ పోతది. సో, ఎగ్ ప్రాబ్లమ్ ఉండింది. స్పెర్మ్ కూడా అట్ ద సేమ్ టైమ్ స్పెర్మ్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. స్పెర్మ్ కౌంట్ కానీ, మొటిలిటీ కానీ చాలా తక్కువుండింది. మార్ఫాలజీ కూడా. కానీ మరి మనము ఇమ్మీడియేట్‌గా ఐవీఎఫ్ తీసుకున్నాం వెళ్లి ట్రీట్మెంట్‌కి. టాబ్లెట్స్ అవన్నీ ఇచ్చి ట్రీట్మెంట్ చేసి వి డిడ్ ఐవీఎఫ్. మరి ఈరోజు సంతోషంగా ఫస్ట్ సైకిల్‌లోనే పాస్ అయ్యాను. సైకిల్. ఎగ్జామ్ పాస్ అయినంత సంతోషపడుతున్నారు. నేను ఎంతగానో ఏడ్చాను మేడం అసల. ఆ! అయ్య బాబోయ్! అసలెంతో ఏడ్చి, ఎంతో బాధపడి నేను నా తల్లి నాకు పిల్లలు పుట్టరేమో అనుకున్నాను మేడం. హ్మ్. పుట్టరని అనుకున్నారసలు. పిల్లలు పుట్టరు నాకు ఇంకా లేదేమో నా జీవితం ఇంతేనేమో అనుకున్నాను మేడం. కాకపోతే దేవుడి దయ వల్ల ఫస్ట్ సైకిల్‌లోనే సక్సెస్ అయిపోయింది. హ్మ్. నిజంగానే పాపం వీళ్ళ మదర్ ఎప్పుడొచ్చినా కూడా చాలా టెన్షన్ పడేవాళ్ళు. ఎప్పుడు ఏడుస్తమ్మా ఏదో ఒకటి చేయండి, నా బిడ్డని తల్లిని చేయండి అని అడిగేవాళ్ళు. నిజంగా ఇక్కడికొచ్చే చాలా మంది పేషెంట్స్ కూడా వాళ్ళ బాధలు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటదండి లైక్ స్టోరీ. కానీ నిజంగా నాకు చాలా హ్యాపీ. ఎంతో బాధతో వచ్చి ఇక్కడ సంతోషంగా వెళ్తున్నారు సంతోషంగా ప్రతి ఒక్కరు. వెళ్తుంది. సో, ఈ ట్రీట్మెంట్ మరి మనం సక్సెస్‌ఫుల్‌గా చేయగలుగుతున్నాం. ఎగ్ తక్కువున్నా, స్పెర్మ్ తక్కువున్నా అంటే వి ఆర్ వెరీ హ్యాపీ. సో, వి విష్ దెమ్ మంచి పండంటి బిడ్డ కలగాలని మన యూట్యూబర్స్ నుంచి అందరి నుంచి కూడా వి విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.